హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య ఓడూరు ఫ్రమ్ ఏకేజీ క్రియేషన్స్. ఈరోజు మనము శీతల్ గారు అండ్ జ్యోతితమ్మ గారు ఇస్తున్న 25th గార్డెన్ మీట్లో ఉన్నాము. మీరందరూ ఇలా మన మీట్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. సెటప్ చూసారంటే బాగుంది కూడా. మియాపూర్ వెరీ గుడ్. సిఎన్ శిరీష గారు కరెక్టేనా? మీరు చూసుంటారు వీడియోలో, నేను చూసారా? వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్. మైక్ రాదా? ఇదేంటి నాకు రిమోట్ పెడితే. And along with the G2 group, nothing else. G1. Group number right. Sudha Rani garu from Sanat Nagar. Sunita from Miyapur. ఈ నెంబర్ అక్కర్లేదండి. ఇప్పుడు 50 గ్రూపులు అయితే ఎక్కడ అందులో 100 గ్రూపులు ఉన్నాయి. ఎడ్జి అని చెప్పక్కర్లే. ఏ దిస్ ఈజ్ చెప్తాను. దట్ ఈజ్ దట్ ఈజ్ సుజాత బొమ్మినేని గారు ఫ్రమ్ బౌరంపేట్. కరెక్టా గారు? చాలా మందికి తెలియకపోవచ్చు. బెస్ట్ గార్డెన్ అవార్డీ ఫ్రమ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Also by Telangana government also is the best garden to be seen. Excellent garden. Nene Nagor. Radha garu, inko Radha garu undali. Iddaru Radha garu unnara. Radha garu from LB Nagar. Sujana garu మొన్ననే మీట్ అయింది వీళ్ళ ఇంట్లో. అన్ఫార్చునేట్లీ కుడ్ నాట్ గో. ఎక్సలెంట్, వెరీ నీట్లీ మెయింటైన్ గార్డెన్. మీకు నెక్స్ట్ అవార్డు మీకు రావచ్చు. వచ్చింది ఆల్రెడీ మీకు. కవిత గారు ఫ్రమ్ కొండాపూర్. పుష్పలత ఫ్రమ్ పుష్పలత గారు ఫ్రమ్ ప్రగతి నగర్. వచ్చిన రేపు నిల్చోండి. మీకు పరిచయాలు అయితే మీరు బైక్ కలుసుకోవచ్చు. వెరీ గుడ్. ఉడుప్పలో ఉంటారా మీరు? జ్యోతి కుక్కడపల్లి. జ్యోతి లేపారు. శోభా గారు మియాపూర్ దగ్గరే. మేడం రెడ్డి గారు అమీర్పూర్. చెప్పనా? నీతు రాజ్పూట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టర్ ప్రశాంతి గారు డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ అండ్ సీనియర్ సైంటిస్ట్ ఇన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇన్ ఎన్జిఆర్ఏ. మీరు ఇంట్లో కూడా గార్డెన్ మీట్ అయింది. చాలా మంది వచ్చింటారు. ఇది బ్యూటిఫుల్ గార్డెన్ అండి. గట్టిగా కూర్చోండి. కామేశ్వరి గారు వెరీ సీనియర్ గార్డెనర్. అందుకే మీరు తెలుగుగా బ్లాక్ చీర కట్టుకొచ్చారు. సాటర్డే కదా. ఏం చేస్తున్నారు?
దుర్గా ఏకే జూట్ క్రియేషన్స్ కౌసల్య గారు. సబ్స్క్రైబ్ అని చెప్పి అయ్యో మంచిగా అయ్యో ఏకే జూట్ క్రియేషన్స్ గారికి సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి చేస్తారు ఆవిడ. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి మనం. నిజంగా ప్రోత్సహించండి. అందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. మీ శారీ బాగుందండి. అసలు తోటలో పూలని మీ చేతి మీద అవునండి, గార్డెన్ మీటింగ్ అని కట్టుకొచ్చాను. చేసుకుందామండి. జ్యోతిరామ గారు అంటే అందరికీ తెలుసు, అందరికీ తెలుసా? ఆవిడ నేషనల్ గ్రూప్ ఉంది. ఆవిడకి చెప్పాలంటే వినయగా రాలేదా? మాకు ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఒక్క రైతు మిత్ర అనే గ్రూప్ ఉండేది. మేమందరం అప్పటి నుంచి బాగా ఈవెన్ శీతల్ గారు కూడా, శీతల్ 4 years అయితే జ్యోతిరామ గారు వెళ్ళిపోతున్నారు. తర్వాత జానీ గారు వీళ్ళందరూ ఎగస్ట్ వాయిస్ మాత్రమే ఉన్నది. అన్ఫార్చునేట్లీ ముగ్గురు రాలేదు. ఇంకో అనిత గారిని ఆవిడ కూడా ఈ బల్బ్స్ మనకు రాగానే కొంచెం వాటర్ వేసి పెడితే ఒక 1 week to 10 days అవ్వగానే ప్లాంట్ కి కొంచెం రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. రూట్స్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మనం పాట్ కి ట్రాపికల్ ఎప్పుడు పెట్టినా కూడా సెంటర్ లో పెట్టాలన్నమాట. ఈ బల్బ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది సాయిల్ లోకి ఇమర్స్ అయిపోయేటట్టు ప్లాంట్ అనేది పైన ఉండేటట్టు పెట్టాలి. కంప్లీట్ గా ప్లాంట్ కూడా సాయిల్ లోపలికి ఇమర్స్ చేసి పెట్టచ్చు. సో ఇది ఒక్కటి టిప్ అండి ట్రాపికల్స్ కి మీరు పాటించాల్సింది. జస్ట్ మనం ఎప్పుడు కూడా ప్లాంట్ పెట్టినా మనం సెంటర్ ఆఫ్ ద పాట్ లో పెట్టుకోవాలి. అదే మనం హార్డీస్ విషయానికి వచ్చిన స్టార్టింగ్ సైజ్ అన్నమాట 12 inch పాట్ లో అయినా మనం హార్డీస్ ని పెట్టుకోవచ్చు, లేదా అయితే అది మనకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక చిన్న ట్రిక్ అండి మనకి హార్డీస్ ని ప్లాంట్ చేసుకున్నాం కాబట్టి ఒక 6 months వరకు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కూడా ఇవ్వద్దండి. ఒకవేళ మీకు ఒక 2 months మీకు అలా కనుక వస్తే కనుక మీరు ఫిషెస్ వేసుకున్న మోలీస్ కానీ ఏదైనా వేసుకున్నా పర్లేదండి, బాగానే ఉంటుంది. అయితే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అయితే ఏముంటుందండి, మనకు జనరల్ గా స్నేక్స్ అయితే బేసిక్ గా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం హ్యాండ్ తో రిమూవ్ చేసుకోవడమే దట్ ఇస్ ద బెస్ట్ పాలసీ అనుకోవాలి. లేదంటే మీరు క్యాబేజ్ లీవ్స్ కానీ లేకపోతే బనానా పీల్ కానీ లేకపోతే కుకుంబర్ కానీ స్లైసెస్ మీరు నైఫ్ వేసేసి పెట్టేస్తే ఏమవుతుందంటే స్లైన్స్ అన్ని దానికి స్టిక్ ఆన్ అయిపోతాయి, అవి తీసేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ స్టేట్స్ ఏమన్నా ఎక్స్ప్లే చేశాయా అనేది అదొకటి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని ఎప్పటికీ మనకి దీనికి కూడా కెమికల్ సొల్యూషన్స్ వాడితే ప్లాంట్ అనేది పాడైపోతుందండి. సో బెస్ట్ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా మీకు వీలైనప్పుడు అది పాటింగ్ పాట్ మెథడ్ అయితే మనకు క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. అది పాట్ షిఫ్ట్ చేసేసుకొని వాటర్ని తీసేసి ఒక్క రోజు కనుక మనం సన్ డ్రై చేసేస్తే మళ్ళీ మనకు టబ్ అనేది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అప్పుడు మీరు యాజ్ యూజువల్ పెట్టుకున్నా పర్లేదు చేయొచ్చు. అండ్ టూ మనకి నేను చెప్పిన విధంగా ఏంటంటే మన ట్రాపికల్స్ కి బల్బ్స్ అనేవి ఉంటాయి, హార్డీస్ కి రైజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రైజోమ్స్ అనేవి మనకు లావుగా ఒక 2 inches వరకు ఉంటాయి అండ్ వాటి సైజ్ అనేది చాలా పొడుగుగా ఉంటుంది. హార్డీస్ రైజోమ్స్ వచ్చేసి ట్రాపికల్స్ ఏంటంటే చిన్న బల్బ్స్, మార్బల్ బల్బ్స్ మనకు ఎలాగ ఉంటాయో అలా ఉంటాయన్నమాట. వెరైటీస్ ఉన్నాయండి. సో ట్రాపికల్స్ అంటే మార్బల్ సైజ్ లో ఉంటుంది అనమాట వాటి బల్బ్. సో నేను ఏదైతే మీరు 6 inch పాట్ నుంచి పెట్టుకోవచ్చు అని చెప్పానో ట్రాపికల్స్ అయితే నేను చెప్పిన విధంగా పెట్టేసేయండి. అండ్ హార్డీస్ వచ్చేసి రైజోమ్స్ ఉంటాయి. మీకు ఆ రైజోమ్స్ అనేది అట్లీస్ట్ 2-3 inches పొడవుగా ఉంటాయి. సో నేను ఎలాగైతే చెప్పానో మీకు 50 rupees టబ్ లో మీరు పెట్టుకోవచ్చు. నా ఛానల్ కంప్లీట్లీ వచ్చేసి వాటర్ లిలీస్ గురించి ఉంటుందండి. నా ఛానల్ వచ్చేసి నీలు వ్లాగ్స్ అన్నమాట.
సో మీకు ఎవరికైనా ఏమైనా మోడలింగ్ డౌట్స్ ఉంటే కనుక మీరు ఆ వీడియోస్ చూస్తే సరిపోతుంది అది. అది లేటెస్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఇట్లా ఇందులోకి వెళ్ళి ఆన్ చేయాలి. మేడం గారు అందరికీ తెలుసు, కౌసల్య గారు ఆర్కేనేనా తరపు నుంచి నమస్తే అండి, నా పేరు ప్రమీల, నేను నాగోల్లో ఉంటాను. నేను 35 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి నేను పాడు చేసుకుంటాను పైన జగన్ గారిని. ఆ తర్వాత మా తమ్ముడికి ఒక 600 గజాలు ఉంటే దాంట్లో ఫార్మింగ్ చేశాను. అన్ని కట్టి చెప్పు నీ ఇష్టం. చెప్పమ్మా, నీకు తెలిసింది చెప్పేటప్పుడు. ఇంకా ఇంకా కొలరాడో లేదా I hope you all like the taste and just give her a feedback so that it would be a very good motivation for her. చేసేనా సో నేను తెలుగు మాట్లాడతా, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్. I will try to possibly make it in English instead of. So I'm IT field almost 18 years. Just before 6 months, I want to switch over the company, and still I'm searching for a company in IT. But in the meantime, I thought I could continue my passion as a baking and started this business. And I think this is the first thing I have done as a woman. Okay, please me. And if you have any comments or anything, you can call me. I have kept my business card and everything. That's it. Thanks. థ్యాంక్ యూ. ఇది కౌసల్య గారు సొంతంగా డిజైన్ చేసి బ్యాగ్ ఇది నెంబర్ 30 ఆల్రెడీ 29 బ్యాగ్ తీసారు డిఫరెంట్ డిజైన్స్. థ్యాంక్ యూ మేడం. నేను క్రష్ చేసి తీసుకొచ్చాను, అదే కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రాబ్లం भाई यू में ఏం కాదు యూలో చేయండి. యూలో అయితే వస్తుంది. ఇక్కడి నుంచి మేడం సార్ వీడియో కూడా తీయండి. శివరామ్ గారు మీరు వచ్చేపోయారా ఫోటో? వస్తా ఒక్క నిమిషం. మీ బ్యాచ్ ఫోటో దిగండి సార్. మేడం నాగార్జున రాజు గారి దగ్గరికి ప్రశాంతి గారు మీరు అసలు కనబడతలేదు. ఓకే వస్తున్నారా? జానీ వెళ్ళు. అందరు ఓకేనా? రారా సార్? వస్తున్నామ్మా. సెల్ఫీ బ్యాచ్ కాదు సార్, బ్యాచ్ మీరు బాగా కొంచెం కొంచెం తెలుసుకుంటారు. ఎంత వేసిన వాళ్ళకి 95 ఉన్నారు, మేము 5. ఈ హైట్ లో అందరూ వస్తున్నారు. కార్యక్రమం ఓకేనా? పక్కన
ఓకే ఆల్ సెట్ మీరు నవ్వమని చెప్పండి నవ్వుతాం. చీజ్ చీజ్ గైస్ ఏంటి ఎవరు 100 సమోసా సమోసాలు ఏమన్నా ఇప్పియండి మళ్ళా సాయంత్రం ఎవరింగ్ వచ్చారు. ఓకేనా యా 1 సెకండ్ ఓన్లీ లేడీస్ జెంట్స్ వచ్చేసి సైడ్ మా బ్యాచ్ వచ్చే వెనకెళ్ళిపోండి లేకపోతే ఓన్లీ లేడీస్ అరే లేడీస్ వెళ్ళిపోతున్నారు.